సార్ ఏం చేస్తుంటారు మీరు? మేము మామూలుగా మార్కెటింగ్ చేస్తుంటాము. హౌస్ కీపింగ్, స్టేషనరీ చిన్న చిన్న బిజినెస్ చేసుకొని ఉంటాము. ఎట్లా ఉంది సార్ మల్కాజ్గిరిలో ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉందంటారు? తప్పకుండా టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఇప్పటివరకు తెలంగాణ వరకే బ్రాండ్ అంబాసిడర్ అని ఉంది. కానీ రానున్న కాలంలో భవిష్యత్తులో సెంట్రల్లో కూడా ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అవును, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, రైతు బంధు పథకం కానీ ఇలాంటివి దేశానికి కాదు అసలు ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఐక్యరాజ్య సమితి గుర్తించిందంటే ప్రపంచ దేశాలు మొత్తం మెచ్చుకున్నట్టు. అంటే ఇంత గొప్ప పథకం అనేది ఈ బంగారు తెలంగాణలో ఒక తురుపు ముక్క అవుతుంది. ఇలాంటి బ్రహ్మాండమైన ఆలోచన కేవలం కేసీఆర్ గారికే సాధ్యమైంది. ఇన్ ఫ్యూచర్లో రాదు, ఇదివరకు రాలేదు. ఇట్లాంటి పథకాలు మున్ముందు ఎన్నో వస్తాయి అని మేము ఆశిస్తున్నాము. అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, పోటీ ఎట్లాంటి పోటీ ఉండబోతుంది ఇక్కడ? ఇవన్నీ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న. ఎందుకంటే మనం కొన్ని విషయాలలో చూసినాము, ఎవరు ఏ విధంగా అనేది మనము మీడియా ద్వారా కాకుండా పబ్లికే చర్చ చూసుకుంటున్నారు. ఒక చెట్టు మీద ఉన్నది, చెట్టు మీద 10 మంది కూర్చుంటున్నారు. కూర్చుంటే 50 ఏళ్ళ కింద ఏం గవర్నమెంట్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది, లాస్ట్ 5 ఇయర్స్లో మన కేసీఆర్ గారు ఏం చేశారు, ఈ 70 ఏళ్ళ వాళ్ళు ఒక పేపర్ మీద రాసుకుంటున్నారు, లాస్ట్ 5 ఇయర్స్ ఒక పేపర్ మీద రాసుకుంటున్నారు. మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం పరిష్కరించారు? ఈ లాస్ట్ 5 ఇయర్స్లో కేసీఆర్ గారు ఏం పరిష్కరించారు? వాళ్ళే బేరీ చేసుకుంటున్నారు, వాళ్ళే డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. అంతే తప్పకుండా. ఇంకొకటన్నా, జనరల్గా ఒక అమ్మాయికి షాదీ ముబారక్ కానీ, షాదీ కళ్యాణ లక్ష్మి కానీ వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు. గర్భవతి కాగానే హాస్పిటల్ తీసుకుపోతున్నారు, డెలివరీ చేపిస్తున్నారు ఉచితంగా. వాళ్ళకు అబ్బాయి పుడితే పైసలు ఇస్తున్నారు, అమ్మాయి పుడితే పైసలు ఇస్తున్నారు. కేసీఆర్ కిట్ ద్వారా మందులు ఉచితంగా ఇస్తున్నారు. వాళ్ళు కొద్దిగా పెరగంగానే అంగన్వాడీలకు ఉచితంగా పంపిస్తున్నారు, పౌష్టిక ఆహారం ఇస్తున్నారు. ఇంకా కొద్దిగా పెరగంగానే వాళ్ళకు KG to PG విద్యలో భాగంగా వాళ్ళకు హాస్టల్ కట్టిస్తున్నారు, ఇంటర్మీడియట్ వరకు చదివిస్తున్నారు, PG వరకు చదివిస్తున్నారు. ఇండస్ట్రీస్ కానీ, IT ద్వారా కానీ ఇవన్నీ నెలకొల్పి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. తద్వారా పెన్షన్ ఇస్తున్నారు. అంటే ఒక పాపకు పెళ్లి చేసి వాళ్ళకు పిల్లలు కానీ వాళ్ళు లర్నింగ్ ఎడ్యుకేషన్ ఇచ్చి, ఉన్నత విద్యనిచ్చి, ఉద్యోగ అవకాశం కల్పించి, పెన్షన్ ఇచ్చే వరకు కేసీఆర్ గారు ఒక్కొక్క స్టేజ్ వైజ్గా ప్రతి ఒక్కరికి జస్టిస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో మీరు చెప్పండి. ఇది నా మాట కాదు, తెలంగాణ ప్రజలందరూ అనుకున్న వాయిస్. ఇప్పుడు తెలంగాణ విషయం పక్క పెడితే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ పేరు వాడుకొని చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏమైనా అది ఆయనకు వర్కౌట్ అవుతుంది అంటారా? ఒకటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు తినే బాపతం. ఎందుకంటే ఇప్పుడు అక్కడి ప్రజలలో విద్వేషాలను సృష్టించి ఇక్కడ వాళ్ళకు ఒక విధంగా దాన్ని ఏమంటారంటే మిస్ప్రైజ్ చేయడం. వీళ్ళని తిడితే వాళ్ళ కోట్లు వస్తాయని ఆశ వాళ్ళకి. ఇక ముందు చూడాలని అక్కడ పబ్లిక్ వివేకవంతులు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చైతన్యవంతులు అనుకుంటున్నాను. కొంచెం వాళ్ళు కూడా విజ్ఞతతో వ్యవహరించి కేసీఆర్ని తిడితే మేము ఎందుకు ఓటు వేయాలి అనే ఆలోచన విధానం వాళ్ళకు రావాలి. అంటే వాళ్ళు బాబు గారు అక్కడ ఏం చేస్తున్నారో మాకు తెలియదు. బట్ వాళ్ళకు మంచి విజ్ఞతతో ఆలోచించి, మరి వాళ్ళు అమరావతి అంటున్నారు, హైటెక్ అంటున్నారు, మరి వాళ్ళు ఏం చేసినది మనం ప్రత్యేకంగా పోయి చూడలేదు, మనకు తెలియదు.